సీఎం రేవంత్ రెడ్డి మేడారంలో పర్యటిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. రేవంత్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. ములుగు జిల్లా పూర్తి యంత్రాంగం ఇక్కడ వచ్చేటువంటి భక్తులకు అన్ని సౌలభ్యం ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి వర్యుల వారి యొక్క పూర్తి సహకారంతో ఇక్కడ అన్ని కార్యక్రమాలు చక్కగా జరిగేలా చూసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి మేడారం చేరుకున్నారు. సీఎంకు మంత్రి సీతక్క స్వాగతం పలికారు. కాసేపట్లో ప్రత్యేక పూజలు కూడా సీఎం నిర్వహించబోతున్నట్టు తెలుస్తుంది. మేడారం గద్దెల వద్దకైతే సీఎం చేరుకుని అక్కడ కొన్ని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మంత్రితో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క కూడా ఉన్నారు. సీతక్క సమ్మక్క సారక్కల విశిష్టతను సీఎంకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మొత్తంగా మేడారం జనసంద్రాన్ని తలపిస్తుంది. పల్లె పట్టణం తేడా లేకుండా తెలంగాణతో పాటు మిగతా రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు భారీగా మేడారంకు తరలి వస్తున్నారు. భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు చేసింది సర్కార్. అదేవిధంగా మేడారం పండుగను జాతీయ పండుగగా గుర్తించాలి అని చెప్పి కూడా ఎప్పటి నుంచో డిమాండ్ వినిపిస్తుంది. ఈ డిమాండ్ను హెచ్ఎంటీవీ కూడా పాలకుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేయబోతూ ఉన్నారు. వనదేవతలకు బంగారం సమర్పించుకున్నారు సీఎం అయిన తర్వాత మొదటిసారిగా సమ్మక్క సారలమ్మ దర్శనాన్ని చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీఎంకు మంత్రి సీతక్క దగ్గరుండి సమ్మక్క సారక్కల విశిష్టతను చెప్తూ ఉన్నారు. ఇంతకుముందు ఎలక్షన్స్ ప్రచారానికి సంబంధించి కూడా సమ్మక్క సారల గద్దెలను సీఎం దర్శించుకున్నారు. వనదేవతలకు బంగారం సమర్పించిన తర్వాత రేవంత్ రెడ్డి ముందుకు కదులుతూ ఉన్నారు. ప్రత్యేక పూజలు చేస్తూ అక్కడి నుంచి బయలుదేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.